ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనము మరొక యోగ నిద్ర సాధన చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా యోగ నిద్ర చేయడానికంటే ముందు ఒక చిన్న క్లాత్ తెచ్చి పెట్టుకోవాలి. ఒక చిన్న క్లాత్ కళ్ళపైన కప్పుకోవడానికి ఒక చిన్న క్లాత్ కావాల్సి ఉంటుంది. అది తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకున్న తర్వాత చక్కగా ప్రశాంతాసనంలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రశాంతాసనం అంటే హాయిగా వెల్లకిలా పడుకోవడమే. ప్లీజ్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. ఒకవేళ పెద్దవారు మీ మీ బెడ్ పైనైనా పడుకోవచ్చు. కింద పడుకోగలిగితే చక్కగా యోగా మ్యాట్ ఏసుకోవచ్చు. లేదా ఏదైనా పట్టా, బెడ్‌షీట్ ఏసుకొని హాయిగా కింద చేయవచ్చు. కింద చేయలేనటువంటి వారు తప్పకుండా మీ మీ బెడ్ పైన చేసుకోవచ్చు. ఇక ప్రశాంత్ ఆసనంలోకి వెళ్ళిన తర్వాత మీ 2 చేతుల్ని ఇంటర్‌లాక్ చేసి ఒకసారి తాడాసన చేద్దాం. పడుకొని మీ 2 చేతుల్ని ఇంటర్‌లాక్ చేసి శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ తల వెనకాలకి చేతుల్ని తీసుకెళ్ళి మీ శరీరాన్ని పూర్తిగా సాగదీయండి. స్ట్రెచ్ చేయండి. మీరు ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి. శరీరాన్ని మొత్తాన్ని స్ట్రెచ్ చేయండి. దెన్ స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇలా శరీరాన్ని మనం శ్వాసతో పాటు సాగదీసినప్పుడు శరీరంలోని కండరాలు, కీళ్ళు అన్నీ కూడా స్ట్రెచ్ అయ్యి శరీరం వదులుగా, రిలాక్స్‌గా విశ్రాంతి అవుతుంది. సో, మళ్ళీ ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ బ్రీత్ ఇన్. స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు మీరు తెచ్చుకున్న క్లాత్‌ని చక్కగా ఫోల్డ్ చేసి మీ కళ్ళపైన కప్ చేయండి. మీరు తెచ్చుకున్న క్లాత్‌ని కేవలం మీ కళ్ళపైన మాత్రమే కప్ చేయండి. ఇక ఈరోజు మనం ఒక 10 నిమిషాల పాటు చక్కగా యోగ నిద్ర చేద్దాము. ముందుగా మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చేయండి. ముందుగా మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి చేయండి. తల భాగాన్ని విశ్రాంతి చేయండి. మీ తలను, మెడ భాగాన్ని విశ్రాంతి చేయండి. అలాగే మీ 2 చేతులను కూడా చేతులను విశ్రాంతి చేయండి. రిలాక్స్ యువర్ బోత్ హ్యాండ్స్. రిలాక్స్. Then relax your chest region. Relax your chest region and abdomen. మీ ఛాతీ మరియు పొట్ట భాగాన్ని విశ్రాంతి చేయండి మిత్రులారా. మీ ఛాతీ మరియు పొట్ట భాగాన్ని విశ్రాంతి చేయండి మిత్రులారా. అలాగే మీ వెన్నెముకను కూడా బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్, మిడిల్ బ్యాక్, లోవర్ బ్యాక్ స్పైన్‌ని పూర్తిగా విశ్రాంతి చేయండి. మీ స్పైన్‌ని పూర్తిగా విశ్రాంతి చేయండి. రిలాక్స్ యువర్ ఎంటైర్ స్పైన్ రీజన్. రిలాక్స్.
Then relax your both legs, my dear friend. Relax your both legs, my dear friend. Relax your both legs. మీ పూర్తి శరీరాన్ని విశ్రాంతి చేయండి మిత్రులారా. తల నుంచి కాలి వేళ్ళ వరకి శరీరంలో ప్రతి భాగాన్ని విశ్రాంతి చేయండి. విశ్రామ్. యోగా చేసిన తరువాత మనం యోగ నిద్ర చేస్తున్నప్పుడు చూడండి మిత్రులారా, మన శ్వాస ఎంత సహజంగా ఉంది చూడండి. శ్వాస ఎంత సహజంగా ఉంది చూడండి. శ్వాస చాలా తేలిగ్గా, చాలా రిలాక్స్‌గా ఉండడాన్ని మీరు గమనిస్తారు. శ్వాస ఎంతో తేలిగ్గా ఉంది చూడండి. మీ శ్వాసను మీరు గమనించండి అంతే. మీరు బ్రీత్ ఇన్ చేయొద్దు. మీరు బ్రీత్ ఔట్ చేయొద్దు. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసని మీరు గమనించండి. సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనించండి. శ్వాస ఎంత సహజంగా ఉంటే, మన మనస్సు అంత నిర్మలమవుతుంది. శ్వాస ఎంతెంత సహజంగా అవుతుంటే, మన మనస్సు కూడా అంతే నిర్మలమవుతుంది. గమనించండి మిత్రులారా. శ్వాసనెప్పుడైతే మనం గమనించట్లేదో, మళ్ళీ మన మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని మనం గమనించగానే, మళ్ళీ శ్వాస మీద దృష్టి పెట్టగానే, మళ్ళీ మన మనస్సు ఎంత దూరం వెళ్ళినా సరే, ఒక్క క్షణంలో మళ్ళీ మన శ్వాస మీదకి వస్తుంది. గమనించండి మిత్రులారా. శ్వాసని గమనిస్తున్నంత సేపు మన మనసు చాలా తేలికవుతుంది, విశ్రాంతి అవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది. ఎందుకు? శ్వాస ద్వారా ప్రాణశక్తి పెరుగుతుంది కాబట్టి. ఎప్పుడైతే మన మనస్సు శ్వాసను వదిలేసి ఆలోచనను పట్టుకుంటుందో,
మనస్సు అలసిపోతుంది. అందుకే మన యోగులు ధ్యానంలో శ్వాస పైన కూడా ధ్యానం చేయవచ్చని చెప్పారు. కాబట్టి ధ్యానంతో పాటు యోగ నిద్రలో కూడా మీరు చక్కగా మీ మనస్సుని ఉచ్ఛ్వాస, నిశ్వాసల మీద సహజంగా మనస్సుని కేంద్రీకరించాలి. ప్రయత్నపూర్వంగా శ్వాసలు చేయకూడదు. అప్రయత్నంగా చేయండి. శ్వాస సహజంగా లోపలికి వస్తుందనని గమనించండి. శ్వాస సహజంగా బయటికి వెళ్తుండడం గమనించండి. శ్వాస సహజంగా లోపలికి వెళ్తుంది. సహజంగా బయటకొస్తుంది. అయితే మిత్రులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమంటే, శ్వాసకి 2 వాహనాలు ఉన్నాయి. శ్వాసకి 2 వాహనాలున్నాయి. మనస్సుకి, మనస్సుకి 2 వాహనాలున్నాయి మిత్రులారా. ఒకటి శ్వాస, 2 ఆలోచన. ఒకటి శ్వాస, 2 ఆలోచన. అయితే మన మనస్సు అయితే శ్వాసమైనైనా ఉంటుంది, లేదా ఆలోచనమైన ఉంటుంది. అయితే శ్వాసను పట్టుకోనైనా ఉంటుంది, లేదా ఆలోచనలు పట్టుకోనైనా ఉంటుంది. అయితే మనస్సు ఈ రెండింటి పైన ఒకేసారి వెళ్ళదు. ఏ విధంగా అయితే మనము 2 వాహనాలలో ఒకేసారి ప్రయాణం చేయలేమో, మనస్సు కూడా శ్వాస అనే వాహనంలో, అలాగే ఆలోచన అనే వాహనంలో రెండింటిలో ఒకేసారి ప్రయాణం చేయలేదు. అయితే ప్రశాంతాసనంలో యోగ నిద్రలో సహజమైన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూనే శ్వాసను గమనిస్తూ ఉండండి మిత్రులారా. మనస్సు శ్వాస మీద గనక ఉంటే దానినే ధ్యానం అంటారు. మనసు శ్వాస పైన ఉంటే దానిని ధ్యానం అంటారు. అదే మనస్సు ఆలోచనల్లో తిరుగుతుందనుకోండి, దానినే పరధ్యానం అంటారు. అందుకే మనం శ్వాస పైన ధ్యాస పెట్టడం ద్వారా మనస్సు సహజంగా ధ్యాన స్థితిని పొందుతుంది. మనస్సు శ్వాసను పట్టుకోవడమే ఆనందం. మనస్సు ఆలోచనను పట్టుకోవడమే దుఃఖం. మనస్సు శ్వాసను పట్టుకోవడమే ముక్తి. మనస్సు ఆలోచనను పట్టుకోవడమే బంధం. మనస్సు శ్వాసను పట్టుకోవడమే బలం. మనస్సు ఆలోచనను పట్టుకోవడమే బలహీనత. కాబట్టి మిత్రులారా, కేవలం యోగా చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, యోగ నిద్ర చేస్తున్నప్పుడు మాత్రమే కాదు, నిద్రపోయే ముందు కూడా
నిద్ర లేచిన తర్వాత కూడా, లేదా మీ పని మీరు చేస్తున్న సమయంలో కూడా, మీ పని మీరు చేసుకుంటున్నప్పుడు కూడా, అలాగే ధ్యానంలో కూడా, అలాగే విశ్రాంతి సమయంలో కూడా, అలాగే కూర్చున్నా, అలాగే నిల్చున్నా, ఎక్కడున్నా, ఎవరింట్లో ఉన్నా, మనము సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనిస్తూ ఉండవచ్చు మిత్రమా. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు మెల్లగా మీ శరీరాన్ని గమనించండి మిత్రులారా. దీర్ఘ శ్వాసలు చేయండి. దీర్ఘ శ్వాసలు చేయండిప్పుడు. దీర్ఘ శ్వాసలు చేస్తూ మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మీ చేతి వేళ్ళను, కాలి వేళ్ళను కదిలించండి. మెల్లమెల్లగా, మెల్లమెల్లగా మీ చేతి వేళ్ళను, కాలి వేళ్ళను కదిలించండి. అలాగే మీ తలను కూడా కదిలించండి. అలాగే మీ నడుము భాగాన్ని, ఛాతీ భాగాన్ని, వీపు భాగాన్ని కూడా మెల్లగా కదిలించండి. మీ శరీరం మొత్తాన్ని చక్కగా ఎడమవైపు, కుడివైపు కదిలించండి. ఆ తర్వాత మీ కళ్ళపైన ఉన్న క్లాత్‌ని తీసివేయండి కానీ, అప్పుడే కళ్ళు తెరవకండి మిత్రులారా. కళ్ళు తెరవద్దు. మళ్ళీ ఒకసారి చక్కగా తాడాసన స్ట్రెచింగ్ చేయండి మిత్రులారా. అంటే 2 చేతులను ఇంటర్లాక్ చేసి, పడుకొని ఉండి, శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా స్ట్రెచ్ చేయండి మిత్రులారా. దీర్ఘంగా స్ట్రెచ్ చేయండి. రిలాక్స్. మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేయండి మిత్రులారా. 2 చేతులు ఇంటర్లాక్ చేసి, వీలైనంత శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ, శరీరాన్ని మొత్తాన్ని సాగదీయండి మిత్రులారా. రిలాక్స్. అలాగే మెల్లగా మీ కుడి వైపుకు తిరగండి. ఎంబటే లేవొద్దు. మెల్లగా మీ కుడివైపుకు తిరగండి. కుడివైపుకు అవకాశం లేకపోతే ఎడమవైపు కూడా తిరగొచ్చు. కుడివైపుకు తిరిగి మీ కుడి చేతిని తల కింద పెట్టుకొని, కాళ్ళను కొద్దిగా ఫోల్డ్ చేసి, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోండి మిత్రులారా. కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మెల్లగా మీ ఎడమ చేతి సహాయం తీసుకొని, మెల్లగా లేచి కూర్చోండి మిత్రులారా. అప్పుడే కళ్ళు తెరవద్దు ఇంకా. చక్కగా మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీ ఆసనంలో కూర్చొని, ఒక 2 నిమిషాల పాటు మిమ్మల్ని మీరు గమనించండి మిత్రులారా. యోగ నిద్ర తరువాత, యోగ నిద్ర సాధన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీ శరీరం ఎలా ఉంది? ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా, తేలిగ్గా ఉందో గమనించండి. అలాగే మీ మనస్సు ఎలా ఉంది చూడండి. ఇక మనస్సులో మాత్రం చెప్పలేనంత ఆనందము, ప్రశాంతత.
2 లభించినట్టుగా మనకనిపిస్తుంది మిత్రమా. ఎంతో ఆనందం, ఎంతో సంతృప్తి యోగ నిద్ర తర్వాత. అలాగే మీ శ్వాసను చూడండి మిత్రులారా. ఎంత సహజంగా ఉంది మీ శ్వాస. ఈ విధంగా యోగా ద్వారా శరీరాన్ని, మనస్సుని, ప్రాణశక్తిని సమస్థితిలోకి తీసుకొని రావడమే ఆరోగ్యం, జీవితం మిత్రులారా. శరీరము మరియు మనస్సు అలాగే ప్రాణశక్తి యొక్క సమతౌల్యతా స్థితిని కాపాడే అద్భుతమైన సాధనే యోగ సాధన మిత్రమా. అలాంటి జ్ఞానాన్ని అందించే శాస్త్రమే అంటే శరీరాన్ని, ప్రాణాన్ని, మానసిక శక్తిని సమతౌల్య స్థితిలోకి తీసుకొచ్చి మనుషులందరినీ ఆరోగ్యంగా, బలంగా, ఆనందంగా కాపాడేటువంటి విజ్ఞాన శాస్త్రమే యోగా. నా ఇప్పుడు చక్కగా ఎండింగ్ ప్రేయర్ చేద్దాం మిత్రులారా. 2 చేతులు నమస్కారం ముద్రలో పెట్టి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. Then rub your palms and gently massage your face. మీ శరీరాన్ని మొత్తాన్ని ప్రేమతో చక్కగా మసాజ్ చేస్తూ రండి మిత్రులారా. మెల్లగా తడుముతూ. చూడండి మిత్రమా, శరీరంలో ఒక్కొక్క భాగాన్ని మనం ఇలాగా చక్కగా మసాజ్ చేసుకుంటూ రావడం మన శరీరం ఎంత ఆనందానికి, ఎంత తన్మయత్వానికి లోనవుతుందో చూడండి. ఇంతటి ఆదరణ భావంతో, ఇంత ప్రేమతో మన శరీరాన్ని ఎప్పుడైనా మనం చూసుకున్నామా మిత్రులారా? చూడండి. అలాగే మళ్ళీ మీ 2 చేతుల్ని రబ్ చేసి మీ యొక్క కళ్ళ పైన కప్ చేసి ఉంచండి. కళ్ళ పైన కప్ చేసి మీ మనస్సుని కనుబొమ్మల మధ్యలో కేంద్రీకృతం చేసి నేను చెప్పినట్టు మీ మనస్సులో హృదయపూర్వకంగా చెప్పండి. ముందుగా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనస్సులో పాదాభివందనాలు చేయండి. అలాగే ఇంత అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని మనకందించినటువంటి ఋషులు, మునులు, గురువులకి, పతంజలి మహర్షికి, ఆ పరమేశ్వరుడికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియచేయండి. అలాగే పంచభూతాలకి నమస్కారం తెలియజేయండి. అలాగే కుటుంబ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేయండి. అలాగే పిల్లలకి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాన్ని అందించండి. అలాగే మనతో పాటు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇక మెల్లగా మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి మిత్రులారా. ఆరోగ్యవంతమైన, ఆనందమైన ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం మిత్రులారా. అందరికీ స్వాగతం. సో, ఇలాంటి అద్భుతమైనటువంటి యోగ నిద్ర శరీరాన్ని, ప్రాణాన్ని, మనస్సుని అత్యంత ఆనందంగా, ఆరోగ్యంగా తయారు చేస్తుంది మిత్రులారా. సో, ఇలాంటి యోగ నిద్ర అనారోగ్య సమస్యలున్న వారికి లేదా
ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, శారీరకంగా లేదా మానసిక అనారోగ్య సమస్యలున్నా, అలాగే నిద్రలేమి సమస్యలున్నా, లేదా ఏదైనా టెన్షన్స్, స్ట్రెస్ ఉన్నా, లేదా ఇంకెలాంటి డిప్రెషన్ లేదా నిరుత్సాహం, బలహీనత, నీరసం, దేని మీద శ్రద్ధ లేకపోవడం, చివరికి క్యాన్సర్ సమస్యలున్నటువంటి వాళ్ళకి కూడా ఈ యోగ నిద్ర అద్భుతమైన సాధన మిత్రులారా. కాబట్టి మన మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో యోగ నిద్ర అనే ప్లేలిస్ట్ ఉంది. ఈ యోగ నిద్ర అనే ప్లేలిస్ట్‌లో దాదాపు ఒక 5, 6 రకాల వివిధ రకాల యోగా నిద్ర పద్ధతులని నేను ఆల్రెడీ అందించడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీకు రోజొక యోగ నిద్ర రికార్డ్‌ని పెట్టుకొని హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు మిత్రులారా. తద్వారా శరీరము, మనస్సు, శరీరంలోని ప్రతి కణము, ప్రతి అవయవము తిరిగి పునరుత్తేజంగా, చైతన్యవంతంగా అవుతుంది మిత్రులారా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, మీరు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందడమే కాకుండా అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదే. కానీ దానికన్నా గొప్ప దానం విద్యాదానం అని చెబుతారు పెద్దలు. అందుకే అన్నదానం మహాదానం, విద్యాదానం అతఃపరం అంటారు. అంటే విద్యాదానం అతఃపరం అంటే అన్నదానం కన్నా గొప్పది. ఎందుకు? అన్నేన క్షణికా తృప్తిః. అంటే అన్నం ద్వారా ఒక క్షణమో, 10 క్షణాలో ఒక కొద్ది సమయం మాత్రమే తృప్తి లభిస్తుంది. కానీ యావజ్జీవంతు విద్యయా, విద్య ఏం చేస్తుంది? యావజ్జీవితం తృప్తినిస్తుంది మిత్రులారా. చూడండి ఎంత మన పూర్వీకులు ఎంత గొప్ప విషయాన్ని మనకు చెప్పారు. యెస్. సో, కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. విద్యాదానం. ఏది విద్య? ఏదైతే మన అజ్ఞానాన్ని, ఏదైతే మన దుఃఖాన్ని తొలగించే విద్య మాత్రమే విద్య మిత్రమా. మళ్ళీ చెప్తున్నాను. ఏదైతే మన దుఃఖాన్ని తొలగించేటువంటి విద్య ఉందో అదే నిజమైన విద్య. మిగతావన్నీ కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. కానీ కోటి విద్యలు ముక్తి కోసమని మాత్రం అనలేదు మిత్రమా, గుర్తుపెట్టుకోండి. కోటి విద్యలు కూటి కోసమే మిత్రమా. కానీ ముక్తినిచ్చేటువంటి విద్య యోగ విద్య మిత్రమా. అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. ఈ యోగా విద్య అనేది యోగా ఈజ్ ఎ ప్రాక్టికల్ అండ్ అప్లైడ్ లైఫ్ సైన్స్ అని చెప్తాను మిత్రమా. అందుకే అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది. ధన్యవాదాలు మిత్రులారా. ఈ యోగ నిద్ర రికార్డింగ్స్‌ని మీరు ఉపయోగించుకొని, మీరు లాభాన్ని పొందడమే కాకుండా, ఇంకో 10 మందికి లాభాన్ని పొందండి. నమస్తే మిత్రులారా. అందరికీ నమస్కారం.